ఆర్యకటిక కులస్తులను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం చొరవ చూపి ఆదుకోవాలని ఆర్యకటిక సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్యకటిక జిల్లా అధ్యక్షుడు ఆర్ కృష్ణోజీరావు ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ధర్మవేద మహర్షి జయంతి పురస్కరించుకుని కర్నూలు నగరంలోని బీసీ భవన్ నందు ఉన్న ధర్మవేద మహర్షి జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమెట్ట శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, ఆర్యకటిక సౌత్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసులు, సత్యనారాయణ, బాలాజీ, రాంబాబు ధర్మవేద మహర్షి విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమెట్ట శ్రీనివాసులు, వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ ఆర్యకటిక జనాభా దామాషా ప్రకారం ఆర్యకటికలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్గా ఆర్ కృష్ణాజీరావును నియమించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్యకటికలను బీసీడీ కులం నుండి ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గౌరవప్రదంగా జీవించే వ్యక్తి, తన కుల వృత్తిని తాను చక్కగా నిర్వహించే వ్యక్తి, మరి అట్లాంటి వ్యక్తి యొక్క 3వ జయంతి కార్యక్రమాన్ని, 3వ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్యకటిక సంఘం వాళ్ళకందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ఆర్యకటికలకు అన్క్లీన్డ్ ఆక్యుపేషన్స్ అనే ఒక బిరుదునిచ్చేసి అపరిశుభ్ర వృత్తులను నిర్వహించే వ్యక్తులుగా చూశారు. కర్నూలులో నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక హాస్టల్ను కూడా ఇక్కడ ప్రారంభించాము. తర్వాత నేను రిటైర్ అయిన తర్వాత అది మూసివేయబడింది. వెంటనే ఒక హాస్టల్ను చిన్నపిల్లలకు నేను ప్రారంభించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. రోజు ఆర్యకటిక సంఘం యొక్క మూల పురుషుడు, మహానుభావుడు, మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క ఆశీస్సులు పొందిన మహాభక్తుడు ధర్మవేదిని గారి జయంతి సందర్భంగా మా జిల్లా ఆర్యకటిక సంఘం అధ్యక్షుడు కృష్ణోజీరావు అధ్యక్షతన మరి పెద్దలు ఇక్కడికి బీసీ సంక్షేమ సంఘంలో బాగా వెనుకబడిన తక్కువ జనాభా ఉన్న కులం ఆర్యకటిక సమాజ కులం. దానికి మేము చంద్రబాబు నాయుడు గారు సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళకు రాజ్యాధికారంలో వాళ్ళ నిష్పత్తి ప్రకారం భాగస్వామ్యము, ఆర్థిక స్వావలంబన, మరి అట్లాగా కార్పొరేషన్ చైర్మన్గా కూడా మరి మా కృష్ణోజీరావు గారిని రికమెండ్ చేయడం జరిగింది. ధర్మవాదుని మహర్షి మా ఆర్యకటిక కుల దేవుడు. ఆయన ఈరోజు కర్నూలు జిల్లాలో 3వసారి జయంతి చేసుకోవడం చాలా సంతోషకరం. అయితే ధర్మవ్యాధుడు అనే వ్యక్తి ఒక మాంసం వృత్తి చేసుకుంటూ బ్రతికేవాడు. తన తల్లిదండ్రులు గుడ్డి వాళ్ళైతే ముందు వాళ్ళ సేవ చేసుకుని మిగతా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి ధర్మవ్యాధుడు. ఓ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ కూర్చున్న సందర్భంలో ఒక కాకి వచ్చి నెట్టేయడం జరుగుతుంది. ఆ నెట్ నా తపస్సుకు భంగం తప్పింది అనే ఆ సైడ్ చూసేసరికి కాకి కనబడుతుంది. కాకిని చూసేసరికి ఆ కాకి మర్చిపోతుంది. అదేవిధంగా దినచర్యలో ఆ మహర్షి ఆ గ్రామీణ ప్రాంతంలో భిక్షాటనకి వెళ్తాడు. ఆ భిక్షాటన వెళ్ళిన సందర్భంలో ఓ అమ్మవారి దగ్గర ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని ఆమె అరుపులు అరుస్తుండగా ఆమె భర్త సేవలో ఉంటుంది కాబట్టి ఈయనను పట్టించుకోదు. ఏంది నేను రావడం ఏంది వీళ్ళ ఇంటికి, ఆమె నన్ను ధిక్కరించడం ఏందని ఉద్దేశంతో ఈయనకు మహర్షికి ఇంకా బాగా కోపం వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిసేపటి తర్వాత భర్త కార్యక్రమాలు తీర్చుకొని మళ్ళీ బయటికి వచ్చి మహర్షికి భిక్ష చేస్తుంటే, ఏమ్మా నేను వచ్చి ఇన్నిసార్లు అరుస్తే నీవు నన్ను స్పందించవా అనే ఉద్దేశంతో ఆ మహర్షి అన్న తర్వాత, ఓ మహర్షి నేను కాకిని చూసినట్టుగా చూస్తే నేను కాలిపోయేటువంటి వ్యక్తిని కాదు అనగానే ఆయనలో ఉన్నటువంటి కోపము, త్రాపము, ఏంది అక్కడ జరిగింది ఏంది, ఇక్కడ ఏమో చెప్పడం ఏందని ఆలోచనలో పడిపోయి అప్పుడు ఆమె చెప్తుంది. ఆయన అడుగుతాడు, ఏమ్మా అమ్మ నేను చేసింది వాస్తవం, మీరు చెప్పింది కాకిని చూస్తే కాకి మర్చిపోయింది, నాకు ప్రాయచిత్తం ఏంది అని అడుగుతాడు. అడిగితే ఎక్కడ కాదు, ధర్మవ్యాధుడని మాంసం దుకాణం చేసుకుంటూ ఉంటాడు, ఆయన దగ్గరికి పోతేనే ప్రాయచిత్తం దొరుకుతుంది, లేకపోతే ఎక్కడ దొరకదు అని ఆ మాత చెప్పగానే ఈ మహర్షి
ఆయన దగ్గరికి బయలుదేరుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.